భారత రక్షణ వ్యవస్థలో మరో అస్త్రం సిద్ధమైంది. శత్రువుల క్షిపణి దాడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలను కాపాడే బాలిస్టిక్ క్షిపణి కవచ పరీక్ష విజయవంతంగా పరీక్షించారు శాస్త్రవేత్తలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్లో ప్రయోగించారు. ఖండాంతర క్షిపణుల్ని అడ్డగించి ఛేదించే సామర్థ్యం ఉన్న క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. శత్రుదేశపు క్షిపణుల దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో దీన్ని మోహరించబోతున్నట్లు DRDO వెల్లడించింది. ముఖ్యమైన నగరాలకి శత్రువుల క్షిపణి దాడుల నుంచి ఈ క్షిపణి రక్షణ కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. బాలాసోర్ జిల్లా చాందీపూర్లోని ప్రయోగ కేంద్రం నుంచి ఓ ఖండాంతర క్షిపణిపై ఈ క్షిపణిని ప్రయోగించారు. తాజా పరిశోధనలో భాగంగా శత్రు క్షిపణిని సూపర్ సోనిక్ నిరోధక క్షిపణితో నేలగూల్చారు. ఈ నిరోధక క్షిపణి తన లక్ష్యాన్ని 14.5 కిలోమీటర్ల ఎత్తులో ఛేదించింది. విజయవంతంగా పరీక్షించిన ఈ క్షిపణి రక్షణ కవచాన్ని 2014 నాటికి NCR లో మోహరిస్తామని సైంటిస్టులు తెలిపారు.